మే 18th టోటల్గా ఈ మ్యాచ్ మొత్తం 18 నంబర్ చుట్టూనే తిరుగుతోంది. చెప్పాను అంటే మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు. చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్కి ఈ పాటికి ఈ న్యూస్ క్లియర్గా తెలిసిపోయి ఉంటుంది. ఇప్పటి వరకు 18th మే అంటే ఆ డేట్ రోజు జరిగిన మ్యాచెస్లో ఆర్సీబీ ఎప్పుడూ ఓడిపోలేదు. టోటల్గా 4 మ్యాచ్లు జరిగితే ఆ 4 మ్యాచ్ల్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 2 సార్లు సిఎస్కేతోనే గెలిచింది మే 18th రోజు ఆడి, అంటే ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో ఐపీఎల్లో. ఇంకా 2 మ్యాచ్లు చూసాము అంటే కింగ్స్ 11 పంజాబ్కి అగేనిస్ట్గా, ఇంకొకటేమో సన్ రైజర్స్ హైదరాబాద్కి అగేనిస్ట్గా. సో ఈ విధంగా 18 చుట్టూ రాజకీయం మొత్తం జరుగుతుందన్నమాట ఈ 2024 ఐపీఎల్లో. అండ్ అది మాత్రమే కాకుండా ఆ 18th డేట్ రోజు 18 నంబర్ జెర్సీ వేసుకునే కోహ్లీకి కూడా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. టోటల్గా 4 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇంకొక మ్యాచ్లో 27 రన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక హాఫ్ సెంచరీ కూడా అగైనెస్ట్ సిఎస్కే టీమే వచ్చింది. ఆ రోజు వాళ్ళు గెలిచారు, ఆల్రెడీ చెప్పేశాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే 18th రోజు మ్యాచ్ జరుగుతోంది. మనం ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ చూసామన్నమాట. అదేంటి అంటే ఒకవేళ సిఎస్కే 200 కొడితే, ఒకవేళ 201 రన్స్ని ఆర్సీబీ చేస్తే ఎన్ని రన్స్తో గెలవాలి? 18 రన్స్తో ఆర్సీబీ గెలవాలి. 18.1 ఓవర్స్ లేకుంటే 18 ఓవర్స్లో ఆర్సీబీ చేస్ చేయాలి. సో ఈ విధంగా టోటల్గా 18 కనిపిస్తుంది అనమాట. మరి ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఈ మ్యాచ్కి సంబంధించినవి. వీడియో మొత్తం చూడండి. అండ్ జెర్సీస్ గురించి చెప్పాలి. సిఎస్కే జెర్సీస్, ఆర్సీబీ జెర్సీస్ ఇంకా ఉన్నాయి. అంటే మనం 4 టీమ్స్ తెప్పించాము. ఎస్ఆర్హెచ్వి, ముంబైవి ఆల్మోస్ట్ అయిపోయాయి. సిఎస్కేవి, ఆర్సీబీవి ఇంకా ఉన్నాయన్నమాట. సో ఇదే ఇక లీగ్ మ్యాచ్ లాస్ట్ 2 టీమ్స్కి. సో మరి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి వెంటనే జెర్సీ గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ 2 చేసిన తర్వాత మీరు ఏం చేయాలో మీ అందరికీ తెలుసు, రోజు వీడియో చూస్తూనే ఉంటారు. ఈ కామెంట్ సెక్షన్లో మీ నేము, మీ కాంటాక్ట్ నెంబరు, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఈ 3 కామెంట్ చేశారు అంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి విన్నర్స్ని సెలెక్ట్ చేసుకొని సో మీకు జెర్సీస్ అనేవి పంపిస్తాను. అండ్ ఇంకొక విషయం, ఈ వీడియోలో చెప్తున్న ప్రిడిక్షన్ కానీ ఏది కూడా ఫైనల్ కాదు. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లోనే ఫైనల్ ప్రిడిక్షన్ వస్తుంది. అంటే టాస్ చూశాక, ప్లేయింగ్ 11 చూశాక మార్కులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అది మీకే యూజ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఆల్రెడీ ఈ 18th రాజకీయం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాము. సో ఆర్సీబీ వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే మ్యాచ్ జరగబోతోంది. చాలామంది వర్షం గురించి భయపడుతున్నారు. ఫస్ట్ దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. వర్షం పడితే పరిస్థితి ఏంటి అంటే, వర్షం ఎలా పడాలి, పరిస్థితులు మారాలి అంటే మ్యాచ్ అన్నది అస్సలు ఒక్క బాల్ కూడా అంటే పూర్తిగా రద్దయ్యే విధంగా, రిజల్ట్ రాని విధంగా మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా అది సిఎస్కేకి ఫేవర్ అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఒక పాయింట్ వచ్చేస్తుంది, 15 పాయింట్స్ వస్తాయి కాబట్టి. అయితే ఇక్కడ నేను ఒకసారి ఒక వీడియో కూడా సపరేట్గా చేశాను. ఒకవేళ వర్షం పడినా కూడా అంటే 6 నుంచి 10 వరకు పడింది అనుకున్నాము అంటే నేను ఏం చెప్తున్నానంటే వర్షం రద్దు అంటే వర్షం వల్ల మ్యాచ్ రద్దయ్యే అవకాశం అయితే లేదు అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా 5 ఓవర్లు, 10 ఓవర్లు, 15 ఓవర్లు ఏదో ఒక విధంగా ఈ మ్యాచ్ జరుగుతుందని నాకు గట్ ఫీలింగ్ చెప్తోంది. దానికి కారణం కూడా నేను ఏదో ప్రిడిక్ట్ చేయట్లేదు. సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మెన్షన్ చేశాను. దానికి కారణం ఏంటి అంటే చిన్నస్వామి స్టేడియంకు ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈవెన్ ఒకవేళ 10:30కి వర్షం ఆగిపోయినా సరే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరిగి తీరుతుంది, రాసి పెట్టుకోండి నేను అనుకుంటున్నాను. అంటే ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకూడదు అంటే ఎలా పడాలి అంటే 6కో 7కో వర్షం స్టార్ట్ అయ్యి 11:30 వరకు వర్షం ఆగకుండా పడితే అలాంటి సందర్భంలో ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉండదు. కానీ కొంచెం గ్యాప్ వచ్చినా సరే మ్యాచ్ అనేది ఖచ్చితంగా జరిపిస్తారు. సో మరి ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేయాలి. ముఖ్యంగా విల్ జాక్స్ రీస్టాప్లో వెళ్ళిపోయారు. రీస్టాప్లే వల్ల టీంకి పెద్ద నష్టం ఏం జరగదు, ఎందుకంటే తను ప్లేయింగ్ 11లో ఉండట్లేదు. బట్ విల్ జాక్స్ ఫామ్లో ఉన్న ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్కి రీప్లేస్మెంట్గా తీసుకున్నారు. అద్భుతంగా కొన్ని మ్యాచ్లు పర్ఫామ్ చేశాడు, ఒక సెంచరీ కూడా చేశాడు. అలాంటి ప్లేయర్ ఆర్సీబీ టీం నుంచి వెళ్ళిపోయాడు, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు T20 వరల్డ్ కప్ కోసం. ఖచ్చితంగా ఇది పెద్ద దెబ్బే. మరి ఇప్పుడు టీంలోకి ఖచ్చితంగా గ్లెన్ మ్యాక్స్వెల్ ఏ డౌట్ లేకుండా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడనమాట. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ ఇయర్ ఏ మాత్రం సరైన ఫామ్లో లేడు, అందరికీ తెలుసు. బ్యాట్తో నాకు తెలిసి మొత్తం కలిపినా సరే ఒక 40 రన్లు కూడా కొట్టలేదు, ఆడిన అన్ని మ్యాచ్లు కలిపినా సరే. బట్ ఇంకొకటి ఆలోచించాలి మీరు, గ్లెన్ మ్యాక్స్వెల్కు సిఎస్కే పైన మంచి రికార్డ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ 2 టీమ్స్ మధ్య జరిగింది, ఆ రోజు గ్లెన్ మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాడు. బట్ ఓవరాల్గా చూసుకున్నామంటే ఒక 30-31 యావరేజ్తో చాలా మంచి ఆల్మోస్ట్ 190 స్ట్రైక్ రేట్తో ఎప్పుడు కూడా రన్స్ చేస్తూ ఉంటాడు గ్లెన్ మ్యాక్స్వెల్ అగేన్స్ట్ సిఎస్కే. పంజాబ్తో ఉన్నప్పుడు చూసాము, ఆర్సీబీతో ఉన్నప్పుడు చూసాము. సో గ్లెన్ మ్యాక్స్వెల్ రావడం టీంకి ప్లస్ అవుతుంది. బట్ ఆడతాడు లేదన్నది తెలియాలి. ఇక
ప్లేయింగ్ ఎలెవెన్ ఒకసారి చూద్దాం. చూసాము అంటే ఫ్యాబ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పటిదార్, కెమెరన్ గ్రీన్, మహిపాల్ లామ్రోడ్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గుసన్, యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా స్వప్నిల్ సింగ్. సో స్వప్నిల్ సింగ్ ఇతని గురించి మనం గట్టిగా మాట్లాడాలన్నమాట. ఎందుకంటే ఇతను ఎప్పుడైతే ఆర్సీబీ టీంలోకి వచ్చాడో ప్లేయింగ్ ఎలెవెన్లోకి అప్పటి నుంచి ఆర్సీబీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్లో కూడా ఇతను ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేసినప్పుడల్లా వికెట్స్ తీసుకుంటున్నాడు. అదే ఈ టీంకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. సో అంటే లక్కీగా ప్లేయర్ వచ్చాడు గెలుస్తారని చెప్పట్లేదు, లక్కీగా ఆ ప్లేయర్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట, మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో అది ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక ఓపెనర్స్ గురించి మాట్లాడదాము. విరాట్ కోహ్లీ ప్రైమ్ ఫామ్, మామూలు ఫామ్ కాదు ఇది. చాలా మందికి పట్టించుకోవట్లేదు అనమాట విరాట్ కోహ్లీ ఫామ్ గురించి. ఎలా అంటే 2016లో విరాట్ కోహ్లీ ఆల్మోస్ట్ 973, 974 రన్స్ కొట్టాడు కదా. ఆ తర్వాత కోహ్లీకి ఈ ఐపీఎల్ బెస్ట్ సీజన్. కావాలంటే వెళ్ళి స్టాట్స్ అన్ని చెక్ చేసుకోండి. విరాట్ కోహ్లీ ఆ తర్వాత మళ్ళీ ఇంత బాగా ఆడిన సీజన్ ఇదే అనమాట, అంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక ఫ్యాబ్ డూప్లెసిస్ విషయానికి వచ్చాము అంటే ఫ్యాబ్ డూప్లెసిస్ సరైన ఫామ్లో లేకపోయి ఉండొచ్చు, బట్ ప్రెజెంట్ మ్యాచెస్లో ఫ్యాబ్ డూప్లెసిస్ బాగా ఆడతాడు. ఫ్యాబ్ డూప్లెసిస్ ఎలాంటి ప్లేయర్ అంటే ఎంత ప్రెజర్ ఉంటే అంత బాగా ఆడే ప్లేయర్. సో ఈరోజు ఖచ్చితంగా మంచి నాకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇక చూసాము అంటే రజత్ పటిదార్. సో నేను ఒకసారి ఒక వీడియోలో మెన్షన్ చేశాను రజత్ పటిదార్ గురించి. ఇతను ఒక 20 బాల్స్ సెట్ అయిపోయాడంటే స్పిన్కి ఒక బీస్ట్ ఊచకోతే అని చెప్పి అదే జరుగుతుంది. మొన్నటి వరకు మొన్న లాస్ట్ మ్యాచ్ అయిపోయాక అతని స్టాట్స్ అని బయటకు వచ్చాయి. ఖచ్చితంగా స్పిన్ బౌలింగ్ అంటే రజత్ పటిదార్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇతన్ని మాత్రం ఆపడం చాలా కష్టం. ఎందుకంటే సిఎస్కే ఎక్కువగా స్పిన్ బౌలింగ్ పైన ఎక్కువ డిపెండ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో. జడేజా, మిచెల్ శాంట్నర్, లేకుంటే ఎవరైనా మోయిన్ అలీ ఉంటాడో తెలియదు, అది మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో మహేష్ తీక్సానా వీళ్ళకి మాత్రం కొంచెం థ్రెట్ అయితే ఉంది రజత్ పటిదార్ దగ్గర నుంచి, ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ కాబట్టి. ఇక కెమెరన్ గ్రీన్ స్టార్టింగ్ మ్యాచ్లు ఇబ్బంది పెట్టి కానీ ఇప్పుడైతే కొంచెం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ విషయంలో ఇంకా అంత పర్ఫెక్ట్ అనుకోవట్లేదు, కానీ బ్యాటింగ్ మాత్రం కష్టమైన సందర్భాల్లో వచ్చి మంచిగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక మహిపాల్ లామ్రోడ్, దినేష్ కార్తిక్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, ఇదే సీజన్లో మంచిగా పర్ఫామ్ చేశారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆర్సీబీ టీం పాత ఆర్సీబీ టీం కాదు, అంటే స్టార్టింగ్ సీజన్ స్టార్ట్ చేసిన ఆర్సీబీ టీం కానే కాదు. ఎందుకంటే మొత్తం మారిపోయింది. ప్రతి ఒక్క ప్లేయర్ గెలుపు కోసం ట్రై చేస్తున్నాడు. బౌలర్స్ దగ్గర నుంచి, బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి బాగా ఆడుతున్నారు. ఇక నెక్స్ట్ చూసాము అంటే బౌలర్స్ కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ స్పిన్ని హ్యాండిల్ చేస్తున్నారు. లాకీ ఫెర్గుసన్ అండ్ అలాగే యష్ దయాల్, మొహమ్మద్ సిరాజ్ వీళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. మనం లాస్ట్ 5 మ్యాచెస్ కంపారిజన్ చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతంగా ఆడుతున్నారు కాబట్టి గెలుస్తున్నారు, ఎవరిని తక్కువ చేయలేము ఇక్కడ. ఇక ఈ విధంగా ఉందన్నమాట ఆర్సీబీ టీం. నన్ను అడిగితే ఆర్సీబీ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వీళ్ళకు లక్కు గిక్కు అన్ని ఫేవర్ చేస్తున్నాయి. వీళ్ళకి జరగాల్సిందల్లా ఒకటే, వర్షం పడకుండా ఉండడమే. అది జరిగిందంటే మాత్రం మ్యాచ్లో ఏం చేస్తారో మనందరికీ తెలిసిపోతుంది. మరొకసారి ఆర్సీబీ చోక్ అవుతుందా లేకుంటే సిఎస్కేని ఓడిస్తుందా అని చెప్పి. ఇక నెక్స్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ టీం విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ గురించి మాట్లాడే ముందు మోయిన్ అలీ గురించి మాట్లాడాలి. సో మోయిన్ అలీ ఈ మ్యాచ్ ఆడతాడా లేదా? యాక్చువల్గా నేను లాస్ట్ పంజాబ్ మ్యాచ్కి సంబంధించిన ఒక వీడియోలో కూడా శామ్ కరణ్ అలాగే జానీ బెస్ట్ కూడా వెళ్ళిపోతాడు అని చెప్పాను, బట్ వాళ్ళు ఆడారు. బట్ ఇక్కడ న్యూస్ ఏంటి అంటే అంతకుముందు వరకు వీళ్ళు కూడా విల్ జాక్స్, రీస్టాప్లో వీళ్ళతో పాటుగా వెళ్ళిపోతారని న్యూస్ వచ్చింది. కానీ ఏమైంది అంటే వీళ్ళు వీకెండ్ వెళ్తున్నారని చెప్పి మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది అనమాట. అందుకే వాళ్ళు లాస్ట్ మినిట్లో గేమ్లోకి వచ్చారు. సో మోయిన్ అలీ అయితే వీకెండ్ వెళ్ళబోతున్నాడు. మ్యాచ్ జరుగుతుంది కూడా వీకెండే. మరి మోయిన్ అలీ ఉంటాడా లేదా ఇంతవరకు క్లారిటీ లేదనమాట. ఒకవేళ వెళ్ళిపోతే ఖచ్చితంగా ఫ్రైడే అలా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక మ్యాచ్లో ఉండడు. లేదు సండే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ ఆడి వెళ్తాడు. బట్ నాకేమనిపిస్తుంది అంటే మ్యాచ్ ఆడతాడేమో అనిపిస్తుంది. ఒక్క రోజుతో వచ్చే నష్టం ఏం లేదు. కావాలంటే చెన్నై సూపర్ కింగ్స్ కానీ బీసీసీఐ కానీ రిక్వెస్ట్ చేస్తుంది మోయిన్ అలీ కోసం అనిపిస్తుంది. సో ఇక ఈ మార్పు మాత్రమే జరుగుతుంది. ఒకవేళ ఇదే మార్పు జరిగితే టీంలోకి మిచెల్ శాంట్నర్ డైరెక్ట్గా రావడం తప్ప ఇంకొక ఆప్షన్ కనిపించట్లేదు. ఎందుకంటే రిచర్డ్ గ్లీసన్ ఫాస్ట్ బౌలరు, అతన్ని తీసుకొని వస్తే ఇంకొక బౌలర్ని ఎవరైనా తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇండియన్ బౌలర్స్ నమ్ముకుంది సిఎస్కే, అతన్ని తీసే అవకాశం అంటే అతని టీంలోకి తీసుకునే అవకాశం కనిపించట్లేదు. సో ఇక ఓవర్సీస్ బ్యాట్స్మెన్స్ కూడా ఎవరు కనిపించట్లేదు సిఎస్కే తీసుకోవడానికి. కాబట్టి మిచెల్ శాంట్నర్నే తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మోయిన్ అలీ వెళ్ళిపోతే. ఒకసారి ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, డారెల్ మిచెల్, మోయిన్ అలీ లేదా మిచెల్ శాంట్నర్, శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశపాండే, సిమర్జిత్ సింగ్, మహేష్ తీక్సానా, ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ. సో ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఉండే అవకాశం ఉంది. సో ఒకసారి మీరు ఇక్కడ చూశారు అంటే ఒకవేళ మోయిన్ అలీ వెళ్ళిపోతే మిచెల్ శాంట్నర్ని డైరెక్ట్గా ప్లేయింగ్ ఎలెవెన్లోకి తీసుకోకుండా సమీర్ రిజ్వీని ప్లేయింగ్ ఎలెవెన్లోకి తీసుకొని ఒక ఓవర్సీస్ స్లాట్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకొని సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎవరో ఒకరిని తీసుకునే అవకాశం కూడా ట్రై చేయొచ్చు అనమాట చెన్నై సూపర్ కింగ్స్. అంటే అప్పుడు రిచర్డ్ గ్లీసన్ని తీసుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి, లేకుంటే మిచెల్ శాంట్నర్ని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కూడా సిఎస్కే గేమ్ ప్లే చేయొచ్చు ఒకవేళ మోయిన్ అలీ లేకుంటేనే ఇవన్నీ జరుగుతాయి. సో ఇప్పుడు సిఎస్కే పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చామంటే రచిన్ రవీంద్ర నాట్ ఇన్ గుడ్ ఫామ్ అందరికీ తెలుసు. టీంలోంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ టీంలోకి వచ్చాడు. రహానే బదులు రచిన్ రవీంద్ర బెటర్ అనుకున్నారు. నన్ను అడిగితే ఆడుకున్నా సరే ఒక 10 రన్లు కొట్టినా సరే రచిన్ రవీంద్రని బెస్ట్ అని నేను అంటాను. ఎందుకంటే
అవుట్ అయినా సరే ఏదో తక్కువ బాల్స్ ఆడి వెళ్ళిపోతాడు. రహానే ఉన్నాడు అనుకోండి, కొడతాడా తెలియదు, టీంలో ఉంటాడు, ఆడు. సో వేస్ట్ ఆఫ్ టైం అనమాట. రహానే ఉండకుండా ఉండడమే టీజీఎస్కి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక రుతురాజ్ గైక్వాడ్ ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు, అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఆల్రెడీ 500 రన్స్ని కంప్లీట్ చేసుకున్నాడు. కెప్టెన్గా తను ఏం చేయాలో నిరూపించుకుంటున్నాడు. ఇక డారెల్ మిచెల్ చాలా మంచిగా, అంటే లాస్ట్ కొన్ని ఫ్యూ మ్యాచెస్లో బాగా బ్యాటింగ్ చేశాడు. అదే కంటిన్యూ చేస్తే బెటర్, బట్ బౌలింగ్ మాత్రం చేయకుండానే బెటర్ అనిపిస్తుంది. ఇక శివం దుబే గురించి మాట్లాడాలి. మోయిన్ అలీ గురించి మాట్లాడాలంటే నేను చెప్పాను కదా, అతను ఉంటాడులే తెలియదు కాబట్టి అతని గురించి తక్కువగానే డిస్కస్ చేయాలి మనం. బట్ ఆడినా సరే అతను యావరేజ్గానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక శివం దుబే అనమాట, స్పిన్కి స్టార్టింగ్ మన మ్యాచెస్ చూసాము అంటే స్పిన్ని పిచ్చ కొట్టేశాడు. బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే అదే స్పిన్ బౌలింగ్లో ఎక్కువగా టార్గెట్ చేసి అవుట్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక బ్యాట్స్మెన్ బాగా ఆడుతున్నాడంటే బౌలర్స్ కూడా కొన్ని డిఫరెంట్ ప్లాన్స్తో వస్తారు. ఆ ప్లాన్స్కి బలైపోతున్నాడు అనమాట. కొంచెం చూసుకొని ఆడితే శివం దుబే అద్భుతంగా ఆడే అవకాశం ఉంటుంది. పేస్ బౌలింగ్, ఎందుకంటే ఇప్పుడు ఆర్సీబీ పేస్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కూడా ఆడాలి శివం దుబే. ఇక నెక్స్ట్ చూసామంటే రవీంద్ర జడేజా రీసెంట్ మ్యాచెస్లో బాగానే పర్ఫామ్ చేశాడు. ఒక మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, బట్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్. నేనైతే చాలా మంది రవీంద్ర జడేజా ఒక మ్యాచ్ ఆడగానే దుమ్ము దులిపేస్తున్నాడు, ఆడేస్తున్నాడు చెప్తున్నాను, కానీ దిస్ ఈజ్ నాట్ అవర్ రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా కన్సిస్టెన్సీ వేరే లెవెల్ ఉంటుంది, బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా. అదైతే నాకు ఈ సీజన్లో కనిపించలేదు, నేను చెప్తున్నాను. ఇక ఎంఎస్ ధోని, సో సిఎస్కే డిపెండ్ కాదా, ఎంఎస్ ధోని ఆడతాడా లేదా మనకు అవసరం లేదు. ఎంఎస్ ధోని ఉన్న మ్యాచెస్ని ఎంజాయ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఐపీఎల్ నుంచి మనకి ధోని కనిపించాడు. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో నాకు తెలియదు, కానీ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేయండి. ఈ మ్యాచ్లో రిజల్ట్ బట్టి, అంటే ఒకవేళ సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్ళకుంటే ఇక ఎంఎస్ ధోనికి ఇదే లాస్ట్ మ్యాచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక శార్దుల్ ఠాకూర్, సో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం మనము. బట్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది తుషార్ దేశపాండే, సిమర్జిత్ సింగ్ గురించి. ఈ ఇద్దరే సిఎస్కేకి బ్యాక్ పిల్లర్స్ అయ్యారు పేస్ బౌలింగ్లో. ఒక మ్యాచ్ సిమర్జిత్ సింగ్ ఫెయిల్ అయినా సరే ఆడిన కొన్ని మ్యాచెస్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ వీళ్ళు గెలవడానికి కారణం కూడా సిమర్జిత్ సింగే. ఇక నెక్స్ట్ చూసామంటే మహేష్ తీక్సానా, మనకు ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు కాబట్టి అతని పర్ఫార్మెన్స్ ఏమో తెలియదు, బట్ నమ్మే బౌలరే అనమాట. ఖచ్చితంగా ద బెస్ట్ ఇవ్వగల బౌలర్. ఈ విధంగా ఉందన్నమాట సిఎస్కే ప్లేయింగ్ 11. ఇక మనం చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే క్లియర్ కట్ డామినేషన్గా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ది కనిపిస్తోంది. టోటల్గా 22 మ్యాచెస్ జరిగితే కేవలం 10 మ్యాచెస్లో మాత్రమే ఆర్సీబీ గెలిచింది, సిఎస్కే 22 మ్యాచెస్లో గెలిచింది. అండ్ చిన్న స్వామి గ్రౌండ్లో ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్గా 10 మ్యాచెస్ జరిగితే అందులో ఆర్సీబీ 4 మ్యాచెస్, చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచెస్. ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. మరి ఈ రోజు మ్యాచ్లో రిజల్ట్ వస్తుందో తెలియదు. ఇక చిన్నస్వామిలో ఆర్సీబీ రికార్డ్ చూసామంటే 2024 ఐపీఎల్లో టోటల్గా ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ గెలిచిన మ్యాచ్లు కూడా బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచింది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. అంతకుముందు పంజాబ్ కింగ్స్ పైన ఒక మ్యాచ్ గెలిచింది స్టార్టింగ్లో మార్చ్ 25th. సో ఈ విధంగా ఉన్నాయి. ఇక చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ ఏంటి మనందరికీ తెలుసు, చాలా మంచి బ్యాటింగ్ వికెట్ అద్భుతంగా ఉంటుంది. అండ్ అదే టైంలో ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం అనుకూలిస్తుంది. బట్ స్పిన్ బౌలర్స్కి అనుకూలించదా అంటే ఇక్కడ చాహల్ లాంటి వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు, కొంత రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు. అంటే స్పిన్ బౌలింగ్లో కూడా వాళ్ళ టాలెంట్ని బట్టి బౌలింగ్ చేస్తే బ్యాట్స్మెన్స్ ఎక్కువగా గట్టిగా కొట్టడానికి ట్రై చేసినప్పుడు క్యాచెస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ కంపేర్ చేసినప్పుడు ఫాస్ట్ బౌలింగ్కే కొంచెం ఇక్కడ అనుకూలిస్తుంది. ఇక వర్షం పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎలా పడుతుంది ఏంటి అనేది మనకు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. డ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఇది నైట్ మ్యాచ్ కాబట్టి. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక టోటల్ మ్యాచెస్ చూసామంటే ఈ గ్రౌండ్లో 161 జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 72 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 87 టైమ్స్ గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 170, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 155. సో ఇప్పుడు మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఫ్రెండ్స్? మ్యాచ్ ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఇప్పుడు మనం కంటెంట్లోకి వచ్చేద్దాము. మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఏ టీం స్ట్రాంగ్గా ఉంది? లాస్ట్ 5 మ్యాచెస్ కంపేర్ చేసుకుంటే వన్ సైడ్ నేను చెప్తాను ఆర్సీబీ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది, బ్యాటింగ్ ఇలా బౌలింగ్ అయినా. మరి ఎవరు గెలుస్తారు చూడండి. ఆర్సీబీ ఇలాంటి సందర్భాల్లో చాలా సార్లు అంటే చోక్ అయిపోతుంటారు అనమాట. టెన్షన్ పడి మ్యాచెస్ కోల్పోవడము, చిన్న తప్పులు చేసి మ్యాచెస్ ఓడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ నేను ప్రతిసారి మెన్షన్ చేస్తున్నాను లక్ ఫ్యాక్టర్ అన్నది. ఈసారి కొంచెం ఎక్కువగానే గట్టిగానే ఆర్సీబీకి తగులుతుంది. ఎందుకంటే ఆర్సీబీకి రిజల్ట్స్ ఎలా కావాలో ఇప్పటి వరకు అన్నీ అలానే వచ్చాయి. అండ్ మనం 18th గురించి మాట్లాడుకున్నాం, మే 18th ఏం జరగబోతుంది, ఇంతకుముందు ఏం జరిగిందని చెప్పి అవన్నీ చూసుకున్నామంటే కొంచెం ఎక్కువ ఫేవర్ ఆర్సీబీ గెలవడానికే ఉంది. బట్ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుందని నేను చెప్పట్లేదు, ఫేవర్ మాత్రమే ఉంది. ఎందుకంటే వర్షం పడి ఒకవేళ మ్యాచ్ 5 ఓవర్స్ జరగచ్చు, 10 ఓవర్స్ జరగచ్చు, 6 ఓవర్స్ జరగచ్చు. అలాంటి జరిగినప్పుడు వర్షం బట్టి పిచ్ చేంజ్ అయిపోతుంది. సో ఇవన్నీ కొంచెం చూసుకోవాలి. కాబట్టి ప్రెజెంట్ ఫేవర్ ఆర్సీబీకి ఉన్నా సరే ప్రిడిక్షన్ చేంజ్ అయితే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.